కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన 12 ఏళ్ల కాలంలో దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలపై దాడులు మితిమీరిపోతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు విజయనగరం జిల్లా సిపిఐ నిర్మాణ బాధ్యులు పి కామేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం దళిత, గిరిజన, మైనార్టీలపై దాడులను ఖండిస్తూ జనగణనలో కులగణన చేపట్టాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్త ఆందోళనల పిలుపులో భాగంగా మంగళవారం ఉదయం విజయనగరంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర సిపిఐ విజయనగరం నియోజకవర్గ కార్యదర్శి బొగుత అశోక్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన 12 ఏళ్ల కాలంలో దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలపై దాడులు మితిమీరిపోతున్నాయన్నారు. భారత రాజ్యాంగం ప్రజాస్వామిక హక్కులను హరించే దుష్ట శక్తులను తిప్పికొట్టేందుకు ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించారన్నారు. దేశంలో మతోన్మాదం, అణిచివేత, అంటరానితనం, కులవివక్షత, హింస పెట్టరేగిపోతున్నాయని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ సంఘ పరివార కనుసన్నలలో భారత రాజ్యాంగ లౌకిక, ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన కొనసాగిస్తోందన్నారు. రాజ్యాంగం కల్పించిన మానవ హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వానికి మోడీ అండ్ కో ప్రభుత్వం పాత్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 నివేదిక ప్రకారం షెడ్యూల్ కులాల వారిపై జరిగిన నేరాలకు 57,789 కేసులు, షెడ్యూల్ తెగల వారిపై జరిగిన నేరాలకు 12,960 కేసులు నమోదవగా మహిళలపై 4.48 లక్షల నేరాలు నమోదవటం విచారకరమన్నారు. ఈ ఘోరాలు ప్రతి ఏటా పెరగటం ఆందోళనకరమన్నారు. ఇటీవల భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాపై సనాతనవాది దాడికి పాల్పడిన ఘటన ఒక మచ్చుతునకం మాత్రమే అన్నారు. మోడీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రక్షణ ప్రశ్నార్థకమైందన్నారు. అణగారిన వర్గాల హక్కులు హరించబడుతున్నాయన్నారు. ప్రశ్నించే వారిపై మతోన్మాదులు దాడులకు, హత్యలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. గిరిజనులను పొట్టగొట్టేలా, అడవి బిడ్డల హక్కులను హరించేలా అడవులను, సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు పాలకులు కుట్రలు, కుయుక్తులు పడుతున్నారన్నారు. ఈ వివాదాలు సమాజానికి, దేశానికి అత్యంత ప్రమాదకరంగా పరిణమించాయన్నారు. మన రాష్ట్రంలో దాదాపు 143 వెనకబడిన కులాలున్నాయని, గత స్థానిక సంస్థలలో బీసీలకు కేటాయించిన స్థానాలు తగ్గించడం వలన వేల సంఖ్యలో స్థానిక సంస్థలకు చెందిన పదవులను బీసీలు కోల్పోయారన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఖజానా లెక్కల సందర్భంగా కులగణన చేపట్టి అందుకనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయిస్తూ అసెంబ్లీలో 2 బిల్లులు ఆమోదించిందని గుర్తు చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జనగణనలో కులగణన చేపట్టి కులాల ప్రాతిపదికన బీసీలకు స్థానిక సంస్థలలో సీట్లు కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేస్తూ అన్ని వర్గాల వారిని ఐక్యం చేస్తూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళనలలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా మైనారిటీలపైన, దళితులపైన, గిరిజనులపైన, మహిళలపైన విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. సామాజిక న్యాయం కొరవడింది, అసమానత్వం ఏర్పడింది, మత ప్రాతిపదికన రాజకీయాలు నడుపుతూ ఉన్నారు, మైనారిటీ మతాలని అణిచివేస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఇబ్బందులు పెట్టి జైలు పాలు చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఇప్పటికీ 15 లక్షల మంది దళితుల పైన దేశవ్యాప్తంగా దాడులు చేశారు. 4,70,000 మంది మహిళలపై మానభంగాలు, హత్యలు, ఆత్మహత్యల్ని ప్రేరేపించారు. అలాగే అనేక మంది, లక్షల మందిని మైనారిటీ మతస్థుల్ని కోత కోస్తా ఉన్నారు. వీటన్నిటిపైన దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఈ రోజున రాజ్యాంగాన్ని కాపాడాలని, సమానత్వం ఏర్పడాలని, రాజ్యాంగ లౌకిక విధానాన్ని అనుసరించి